హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వింటర్ సీజన్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల కోసం మీతో షేర్ చేసుకుంటాను. చాలామందికి వింటర్ సీజన్ రాగానే వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. దాని ఫలితంగా జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నేను చెప్పే ఈ ఫుడ్ని ఫాలో అయితే ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అలానే వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మరి ఆహార పదార్థాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. వింటర్ సీజన్లో ఎక్కువగా విటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్ని తీసుకోండి. అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏంటంటే ఆరెంజ్, లెమన్. ఈ రెండిట్లోనూ విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వలన వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలానే కూరగాయలు, వెజిటబుల్స్లో అయితే టమాటో, పాలకూర, క్యాబేజ్, క్యారెట్, బ్రోకలీ, గుమ్మడికాయలు, ఈ వెజిటబుల్స్ని తరచూ తీసుకోవటం వలన వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలానే చిలగడ దుంప, స్వీట్ పొటాటో. ఈ స్వీట్ పొటాటోను తీసుకోవడం వలన కూడా చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిలగడ దుంపలో విటమిన్ ఏ, విటమిన్ సి మరియు పొటాషియం అనేది పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలానే పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జింక్ పర్సెంట్ అనేది పెరుగుతుంది. ఈ జింక్ పర్సెంట్ పెరగటం వలన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. తరచూ పప్పు ధాన్యాలను కూడా తీసుకోవటం అలవాటు చేసుకోండి. అలానే నట్స్, బాదం పప్పు, జీడిపప్పు, ఆక్రోట్స్ వంటి నట్స్ని తరచూ తీసుకోవటం వలన కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలానే ఎగ్, ఉడకబెట్టిన గుడ్డును ప్రతిరోజు తీసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్కి బెస్ట్ సోర్స్ బాయిల్డ్ ఎగ్గా మనం చెప్పవచ్చును. ప్రతిరోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, ఎగ్స్ వాటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటే మీకు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలానే ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దరిచేరకుండా ఉంటాయి. ప్రెజెంట్ కరోనా టైంలో కూడా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దరిచేరకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవటం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్లో వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? టేక్ కేర్, బాయ్.